రెయిన్బో ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు మన స్టూడియోకి ది గర్ల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ యాక్ట్రెస్ రోహిణి నాయుడు గారు వచ్చారు. ఈరోజు రోహిణి నాయుడు గారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే రోహిణి నాయుడు గారు. హలో అనిత. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఓకే. మీ చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఇక్కడే హైదరాబాదీ. ఎస్. ఓకే. వెరీ మచ్. So I am from St. Anne's school. Okay. Both my parents were government officials. So my mom has come from army and she's an army medical officer. Oh, great. Yeah, and my father is a police officer. Probably, I think they're very patriotic. I guess that has come, with me. Okay. So education anta Hyderabad. Yeah. ఓకే. సో మీరు ప్రొఫెసర్గా కూడా చేశారని విన్నాను. ఎక్కడ, ఏ కాలేజ్లో? I worked for many colleges, in fact. I started working when I was 21. Na master's ayipogane English literature lo I started working as English faculty. Okay. And then I rose to become assistant professor in English. Oh, okay. సో తర్వాత మీరు యాక్ట్రెస్ అని కూడా విన్నాను. ఆ ఇండస్ట్రీకి అసలు మీరు ఎలా వెళ్ళారు? See, I think I'm very lucky enough in that because I have not approached anyone, but they saw my profile on the Facebook and they approached me. So they said, like, initially I was very hesitant. నేను చాలా ఆలోచించాను. అంటే యూజువల్గా మనకి ఏంటి అంటే నార్మల్ పీపుల్కి దే హ్యావ్ మెనీ క్వశ్చన్స్ లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మనకి తెలీదు. సో ఈవెన్ ఐ వాజ్ టోటలీ ignorant about movies and all that. So I was like, I thought many times before taking a decision. Okay. Approach ayaru. So first one was Yatra. So naku vaste opportunity, I thought, why should I, like my friend suggested, like why not you give it a shot ani. Oh. That's how I started. And again COVID madhilo break ochindi 2 years, and then but slowly I started getting into that. After I saw, first Yatra movie choosing tarvata I realized how much hard work they put in. That's when my entire perspective towards movie industry has changed. Oh. Chala hard work untundi, team work untundi. It's not a small thing. It's not a cakewalk. Okay. What we see on the screen for 3 hours, it's not the same. It's very, very difficult. అచ్చా. So I'm liking it. ఫస్ట్ మూవీ మమ్ముట్టి గారితో అనుకుంటా కదా? Yes, first movie was with Mammootty garu and Okay. Suhasini garu. Uh-huh. So I've seen them, such great personalities, working so hard. Okay. I learnt many lessons actually. అచ్చా. Yeah. ఇంకా ఏమన్నా ఇప్పుడు చేస్తున్నారా? అప్కమింగ్ ఇప్పుడు మూవీస్ లేటెస్ట్ అంటే సుమన్ గారితో ఒకటండి, ఆపోజిట్ సుమన్ గారు, అండ్ దెన్ పృథ్వీ గారితో ఒకటి. సో దే ఆర్ యెట్ టు బి రిలీజ్డ్. అచ్చా. ఓకే. సో కన్నడలో ఒకటి చేశాను. సో పరంపర వెబ్ సిరీస్ లో చేశాను, గాలివాన. సో అలా ఐ థింక్ ఫర్ నౌ ఐ టచ్డ్ ఆల్మోస్ట్ 10-11 I guess. Yeah, చూస్తూ yeah, I'm slowly learning, though the roles are not so elaborative, but I am learning. Okay. Improvising. సుమన్ గారు కూడా చెప్తూ ఉంటారు, Okay. like how to work on my expressions, or how to improve myself if I have to settle as an actress. Okay. So everything is a learning for me, and Okay. it's good. It's tough, but it's a good experience. ఓకే. అంటే ట్రైనింగ్ లేకుండా, అంటే ట్రైనింగ్ ఏం లేదు, ఏం లేకుండా చేశారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే చాలా వరకు అందరూ ట్రైనింగ్ తీసుకుంటారు కదా, స్కూల్స్ వెళ్తారు, యాక్టింగ్ స్కూల్స్ వెళ్ళి నేర్చుకొని అవసరం లేదు అనిపిస్తుంది నాకు. ట్రైనింగ్ అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్థమైంది నాకు, దే ఆర్ సో న్యాచురల్. ఈవెన్ బిఫోర్ ది డైరెక్టర్స్ టెల్ దెమ్, ఆ స్క్రిప్ట్ చూసిన తర్వాత దే జస్ట్ గెట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో వాళ్ళు దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. సుమన్ గారు చెప్పడం, సుహాసిని గారు, దే కీప్ టెల్లింగ్ మీ లైక్ యూ హ్యావ్ టు క్విక్లీ అడాప్ట్. ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు మనము వెళ్ళిపోవాలి. ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము? ఒక చిన్న ఏదైనా సాడ్ సిచ్యువేషన్ అయింది, బాధపడతాం, దానికి మనము నేర్చుకొని ఇమోట్ చేయం కదా. ఏదో అంటారు కదా, జీవితమే నాటక రంగం అనేసి. సో అలా అన్నమాట. ఏదైనా హ్యాపీ మూమెంట్ వచ్చింది అనుకోండి, హౌ వి రెస్పాండ్ టు దట్. సో సంథింగ్ లైక్ దట్. సో I don't know, I'm on acting schools గురించి I really can't comment because I don't know about it. So I feel that
పాతకాలంలో వాళ్ళందరూ నేర్చుకుని రాలేదు కదా అందరూ, బట్ అదే స్టిల్ దే ఆర్ ఆల్ గ్రేట్ యాక్టర్స్. నేను అదే అంటాను, ప్రతి మనిషిలో కూడా ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. అది బయటికి తీసుకొచ్చి అంటే వాళ్ళు పబ్లిక్ లో ముందుకు రాగలిగితే బాగా సక్సెస్ అవుతారని చెప్పి అంటుంటాను. ఓకే, యు ఆర్ రియల్లీ గ్రేట్. బెస్ట్ విషెస్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ మెనీ మెంటల్ బ్లాక్స్ అన్నమాట. అంటే పీపుల్స్ జడ్జ్మెంట్ ఒకటి ఎక్కువ, మనం స్ట్రెస్ తీసుకుని ప్రెషర్ ఎక్కువ, మనకి పీపుల్ జడ్జ్మెంట్ గురించి ఉంటుంది. సో అవన్నీ నేను చేయగలనా అని ఒక బిలీఫ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ లేకపోతే దెన్ ఐ థింక్ యు ఆర్ స్టాగ్నెంట్, యు బికమ్ స్టాగ్నెంట్. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ అండ్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. I think that's the strongest point for each of us to learn. I feel that. భయం అనేది తీసేయాలి మనలో. అవును, ప్రత్యేకంగా చెప్పాల్సింది ఇప్పుడు మహిళల్లో చాలా ఇది చేస్తే ఏమవుతుందో అనే ఒక భయం అనేది వాళ్ళలో చాలా ఉంది. ఇంట్లో ఉంటే అత్తగారు వాళ్ళు ఏమనుకుంటారు, హస్బెండ్ ఏమనుకుంటారు, ఇవన్నీ కాదు. అసలు ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ని కనుక బయటకు తీసుకురాగలిగితే అసలు ఉమెన్ని మించిన శక్తి ఏది లేదు అని నేను నమ్ముతాను. కరెక్ట్. ఓకే, తర్వాత మీరు చాలా బ్యూటీ పేజెంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు, చాలా టైటిల్ విన్నర్ అని కూడా విన్నాను. వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది కూడా ఫ్రెండ్స్ ద్వారానే అయ్యింది యాక్చువల్లీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ ఆర్గనైజింగ్ ఫ్యాషన్ షో అన్నమాట. సో షీ అప్రోచ్డ్ మీ, వై డోంట్ యూ గివ్ ఇట్ ఎ ట్రై రోహిణి. అప్పుడు మూవీస్ చేయలేదు నేను, ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ప్రొఫెసర్ అండ్ why don't you do this? And I said like, excuse me, I can't walk the ramp. Catwalk ivanni, I can't really do that, I'm not trained. First of all, I'm not trained. So my line of work was very different. It's like morning you go to the college, take the sessions and then come back in the evening and then you're occupied with your personal life. That was my life for so many years. All of a sudden you're asked to walk before people, you are asked to drape a saree in a different way or style it up, and then avanni koncham naku kottaga anpichayi. Then I said like, no, I'm not doing it. I don't know if I'm like, so I was not so confident enough. Then she said, no, you can give a try. We also give you orientation. First give a try and then adi ayin tarvata we can think about like how to go forward. I just did that. And then auditions lo ayipoyin tarvata, clear ayin tarvata, finals ki they were giving us orientation. That's when I thought winning or not winning is a second thing, but you're learning so many things that matters a lot. So for me, everything, as I said before, it's a learning. Everything, you meet a new person, you do something, everything becomes a learning experience. So for me also it's the same. Few pageants adi ayin tarvata, one by one I started, and I went to Mrs. India World finalist laga vellam, and then Mrs. Universe China lo jarigindi, adi okati Greece lo jarigindi. So I gave some dance performances on our culture, on about Stree Shakti meer annattu women empowerment gurinchi. There was a beautiful song and I composed, nene koncham choreograph chesi konni nenu work chesanu dan paina. So I did it like first lo inka bhayam anedi inka appadi nunchi I thought like see, with orientation, with lot of exposure, మనలో ఉన్న ఆ ఫియర్స్ కూడా ఫియర్ పోతుంది. Because your concentration will be on how to make it, how you have to reach to the top notch అనేది ఉంటుంది. So you'll work towards it. నేను అదే చేశాను. And then I got the subtitle in China, Mrs. Universe Women of Integrity and Nature. I mean, they look at our profile also, what we do, మనం ఏం వర్క్ చేస్తాము. It's not just the looks, but how you conduct yourself, what work you do, everything is counted. Based on many points, they give you the crown. So goal reach ayyaru finally. Yes, I did that. I'm happy about it. I know you. ఎందుకంటే ఒక ఏమంటారు, మీలో ఆ మొండితనం అనేది, అది ఒకటి సాధించాలి అంటే అది సాధించేదాకా నిద్రపోవడం తెలుసు. సో యు ఆర్ రియల్లీ గ్రేట్. తర్వాత మీరు ది గర్ల్ ఫౌండేషన్ స్థాపించారు కదా, సో దాని గురించి కూడా కొన్ని ఫ్యూ వర్డ్స్. గర్ల్ ఫౌండేషన్ అనేది నేను యూజువలీ when I worked as a lecturer, then I realized like I don't know what, like I was observing few students coming from backward sections or below poverty line, and it was a blend of many students, right? In a classroom you find different sets of students.
వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని పర్సనల్. ఇట్స్ నాట్ జస్ట్ మై వర్క్ వాజ్ నాట్ దట్ జస్ట్ లైక్ టీచింగ్ ద లెసన్ అండ్ గోయింగ్ ఆఫ్. Mine was like, interacting with the students on a personal level also. I used to take counseling. I would do counseling. I mean, there were backward students who are very good at studies, but who could not, come up. Like, due to various reasons, psychological issues, undochu, parental pressure undochu. So, avanni చూసి స్టూడెంట్స్ తో ఎక్కువ ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ వాలంటీరింగ్. యాక్చువల్లీ ఒక ఎన్జిఓకి నేను వాలంటీర్ చేసేదాన్ని, బికాస్ ఐ బేసికలీ బీయింగ్ ఫ్రమ్ ద టీచింగ్ లైన్, ఐ థాట్ ఐ విల్ గివ్ మై knowledge skills to the teachers who train the orphan or semi orphan students. అలా అనుకున్నాను నేను. అలా టీచర్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి పిల్లలకి కూడా చిన్న చిన్నవి నేర్పించి, అంటే వాళ్ళకి ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు షెల్టర్ హోమ్స్ లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ బెటర్. వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందా, షెల్టర్ దొరుకుతుందా, దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. బట్ ఫోకసింగ్ ఆన్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ద mathematical skills is a big thing. So now forte is my language is English. I was teaching English, so I thought, why not I give it to the students there. Ala start in a journey when I personally interacted with the poor children. And when I realized their willpower, to do something in life, they come from really, unimaginable situations. Like I interacted with the children who come from such families wherein they have to go beg on the streets. And give money to their parents or grandparents. వాళ్ళు ఆ బెగ్ చేసి ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. బట్ ఆ పిల్లలకి చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఒక స్కూల్ ఉంది. నేను చందానగర్కి వెళ్ళినప్పుడు చూసాను. వాళ్ళందరూ, మ్యామ్ నాకు ఇది చదువుకోవాలని ఉంది, మ్యామ్ నేను ఇలా అవ్వాలని ఉంది అంటే, నాకు ఐ ఫెల్ట్ సో స్వీట్. నేనేం చేయగలను అంటే, లైక్ ఇట్స్ నాట్ జస్ట్ ఫండింగ్ దెమ్, ఇట్ ఈస్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. Spending time on a personal level. Second is sharing your knowledge. These are the two best gifts which I felt I can do. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మన స్కూల్స్ లో ఆ సిలబస్ వరకు చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటం కానీ, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం కానీ అవి ఏది జరగట్లేదు ఇప్పుడు. స్టూడెంట్స్ కావాల్సింది ఏంటి, ఒక టీచర్ కి స్టూడెంట్ కి మధ్యలో ఉండాల్సింది ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. మేము చదువుకున్న రోజుల్లో అలాగే ఉండేవాళ్ళం. ప్రతిదీ నేను టీచర్స్ కి వాళ్ళని ఒక సిస్టర్ లాగా భావించుకొని చెప్తుండేదాన్ని. సో అలాంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ మనసులో ఉన్నది చెప్పగలరు. కరెక్ట్. సో మీరు ఫ్రెండ్లీ టీచర్ లాగా ఉన్నారు అంటే చాలా గ్రేట్. అది నాకు ఏంటంటే ఐ ఫీల్ దట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బీయింగ్ అ టీచర్. దట్స్ ద బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ లవ్ ఐ హ్యావ్ గెయిన్డ్ వాళ్ళ దగ్గర నుంచి, దట్ ఈస్ లైక్ వెరీ స్వీట్. I was mostly dealing with adolescents, I mean +2 graduates or BTechs. They were all very sweet. They are in a transformation age anamata adi. They think that they know everything, but they do not. There's a kind of little confusion going on. So that's when I think the role of the teacher plays, it's a vital role. That's when the teacher gets in as a friend, as a mentor, as a guide. So alla nenu students tote interact ayi unnanu kabatti I understood, and somehow when I met this children from below poverty line, I then thought, why not I design a curriculum? నేనే ఒక కరిక్యులం డిజైన్ చేద్దాము. వీళ్ళకి ఎక్కడెక్కడ లాక్యూన్ గ్యాప్స్ ఉన్నాయో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, there are lot many gaps. It's only subjects which are given, like social studies, Telugu, Hindi, science అంతే చెప్తున్నారు. But what is life? What are the goals? How should they accomplish the goals? ఇవన్నీ తెలీదు. చాలా మందికి నేను గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను గర్ల్ ఫౌండేషన్ అప్పుడే స్టార్ట్ చేశాను. నేను అనుకున్నాను ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అది నేను ఫిల్ చేయాలి. అది యాజ్ అ టీచర్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ ఇన్ విచ్ ఐఎమ్ లివింగ్ ఇన్ అనిపించి స్టార్ట్ చేశాను. దెర్ ఇస్ నో అదర్ మోటివ్. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత దెన్ ఐ డిజైన్డ్ ఎ కరిక్యులం. డిఫరెంట్ కాన్సెప్ట్స్ డిజైన్ చేసి డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి క్లాసెస్, అంటే డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ఎలా ఉంటుందో పిల్లలకి తెలీదు. సో కంప్యూటర్స్ పెట్టించాము. ఓకే, సో ఆ కంప్యూటర్స్ లో గూగుల్ అంటే ఏంటి, ఎలా ఆపరేట్ చేయాలి, జీమెయిల్స్ ఏంటి, అసలు గూగుల్లో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ వాట్ ఈస్ లైక్ వి టాట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అందులో మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఫ్రీలాన్స్ వాళ్ళకి వచ్చి పిల్లలకి వాలంటీర్ చేసేవాళ్ళు. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్, అలా న్యూట్రిషన్, మోటివేషన్, యోగా, ఎవ్రీథింగ్. లైక్ I designed a curriculum. Oh, great. Okay. And then we worked on the most important concept called menstruation. Menstrual health and management, that
యాక్చువల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వస్తుంది. ఓకే అది వర్క్ చేస్తున్న కొద్దీ నాకు యాజ్ ఐ కెప్ట్ రీడింగ్ ఐ రియలైజ్డ్ girls do not talk about it. When I there was a volunteer, she was my good friend Dr. Kirti ani tanu volunteer chesindi ee topic nenu cheptanu. She was a radiologist, I remember. So she said I will join this and I'll teach. She was very sweet, like తను నేర్పించింది పిల్లలకి ఈ టైంలో ఇలా కడుపులో నొప్పి వస్తుంది, అది సహజం, దట్ ఈస్ వెరీ కామన్. లేకపోతే ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు భయపడతాము, లాట్ ఆఫ్ ఫియర్స్, బికాస్ పీపుల్ పేరెంట్స్ డోంట్ ఎడ్యుకేట్. వచ్చిన తర్వాత ఫంక్షన్ చేస్తారు, రాకముందు చైల్డ్ ని ప్రిపేర్ చేయడం అనేది చాలా రేర్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ లాట్ లో అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఫ్యూ పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటింగ్ దేర్ చిల్డ్రన్. ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు డోంట్ పానిక్ అని, అదర్వైజ్ నోబడీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అబౌట్. అండ్ ఆ టాపిక్ చెప్తుంటే కూడా వాళ్ళు ఎన్ని ఫియర్స్, ఎన్ని క్వశ్చన్స్, ఎంత షైగా ఫీల్ అయ్యేవాళ్ళు పర్సనల్ గా నేను చూసాను. దట్స్ వెన్ ఐ థాట్ లైక్ ఐ హావ్ టు సీరియస్లీ వర్క్ ఆన్ దిస్. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ మెన్స్ట్రల్ ప్రొడక్ట్స్ లేవని. పీరియడ్ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మన తెలంగాణ, హైదరాబాద్ అంటే నేను తెలంగాణ చుట్టుప్రక్కల అన్ని ప్లేసెస్ కి వెళ్ళాను. కరీంనగర్ ఏమండి, నిజామాబాద్, ఇవన్నీ ప్లేసెస్ గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళి అక్కడ ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని చేశాను. లాట్ ఆఫ్ క్యాంపెయినింగ్ ఐ డిడ్. దెన్ ఐ రియలైజ్డ్ అసలు వీళ్ళకి ఎంత అవేర్నెస్ ఇచ్చినా, ప్రోడక్ట్ ఇవ్వకుండా ఎంత చెప్పినా వాళ్ళ బ్రెయిన్ లోకి రిజిస్టర్ అవ్వదు. సో దట్స్ వెన్ I thought I will come up with some. Then I took some products. First అయితే నేను ఇనిషియల్ గా బయోడిగ్రేడబుల్ ఏం స్టార్ట్ చేయలేదు. నార్మల్ ప్యాడ్స్ ఇచ్చి ఇలా దాన్ని 4 hours 5 hours కి చేంజ్ చేయాలి. ఇది నీకు ఏమైనా డౌట్ ఉంటే టీచర్స్ ని అప్రోచ్ అవ్వాలి. కన్ఫ్యూజన్ లో ఉండి చాలా మంది పిల్లలు భయపడి ఏడ్ చేస్తారు కూడా. అలా ఉండకుండా యూ హ్యావ్ టు వర్క్ హౌ వీ కెన్ హెల్ప్ దెమ్ అన్నట్టు చేశాను. తర్వాత లాట్ ఆఫ్ రీసెర్చ్ స్టడీ చేసిన తర్వాత తెలంగాణలో 5.5 lakh గర్ల్స్ ఉన్నారు హూ డు నాట్ హ్యావ్ యాక్సెస్. అంటే ప్యాడ్స్ కొని స్తోమత లేని అమ్మాయిలే 5.5 lakhs ఉన్నారు మన హైదరాబాద్ లో. దట్ ఈస్ అన్ అలార్మింగ్ నంబర్. సో అది లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, ఇప్పుడు ఒకటి లేదనుకోండి ఆల్టర్నేటివ్ చూస్తారు. మామూలుగా ఆల్టర్నేటివ్ ఏం చూస్తారు అంటే క్లాత్ ప్యాడ్స్. ఇంట్లో పేరెంట్స్ ఇచ్చిన పాత బట్టలు యూజ్ చేయడం, అది ఎంతవరకు క్లీన్ గా ఉన్నాయి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. దెన్ నేను గైనిక్స్ ని అప్రోచ్ అయ్యాను. గైనిక్స్ ని అప్రోచ్ అయ్యి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్, లైక్ వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ యూజింగ్, వాట్ ఈస్ ద రైట్ ప్రోడక్ట్ టు బి యూజ్డ్ అంటే దే సెడ్ ఇట్ ఈస్ ఆర్గానిక్ ప్యాడ్స్ అని చెప్పారు. క్లాత్ ప్యాడ్స్ నో. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే హార్ష్ రియాలిటీస్ అండి అనిత. ఇవన్నీ ఎలా అంటే వాళ్ళందరికీ కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, మనలాగా సెపరేట్ వాష్రూమ్స్ ఉండవు. కామన్ వాష్రూమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ ఉన్నప్పుడు అమ్మాయి సెన్సిటివ్ గా అయిపోతుంది, బయాలజికలీ ఎమోషనల్లీ షీల్ బికమ్ సెన్సిటివ్. దెన్ షీ కెనాట్ వాష్. ఆ పెయిన్ లో ఉండి ఇది వాష్ చేయడం కుదరదు. సరిగ్గా వాష్ చేయకుండా అదే సన్లైట్ లో డ్రై చేయాలంటే అందరు చూస్తారేమో, సిగ్గుకి సరిగ్గా డ్రై చేయరు, మళ్ళీ అదే యూజ్ చేస్తారు. అది ఇన్ఫెక్షన్ కదా. సో దట్ విల్ లీడ్ టు సర్వైకల్ క్యాన్సర్స్, దట్ విల్ లీడ్ టు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ అండ్ నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. దట్స్ వెన్ ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ దిస్ అండ్ ఐ నేమ్డ్ ఇట్ ప్రాజెక్ట్ పీరియడ్. చేసి ఇంకా ఆల్మోస్ట్ 50,000 to 1 lakh గర్ల్స్ కి అడ్రస్ చేశాను. డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాను. ప్యాడ్స్, బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ ఎక్కడ చేస్తారో కనుక్కొని వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. ఇంకా డొనేషన్ స్టార్ట్ చేశాను, డొనేటింగ్ శానిటరీ ప్యాడ్స్, మెగా డ్రైవ్ ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు. సో త్రూఅవుట్ హైదరాబాద్ వీ హ్యావ్ టు డూ దట్. పీరియడ్ అనేది టాబు టాపిక్ కాదు. దట్స్ వెన్ ఈ ప్రోడక్ట్ తీసుకురావడానికి రీజన్ కూడా ఇదే. నేను పేరు కూడా పీరియడ్ అనే పెట్టాను. సి ఇట్ షుడ్ నాట్ బి లైక్ సీక్రెట్ టాపిక్ ఎనీమోర్. పీరియడ్ ఇస్ పీరియడ్, ఇట్స్ అ నార్మల్ బయాలజికల్ ఫినామినాన్. జస్ట్ లైక్ డెలివరీ గురించి మాట్లాడతారు, ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడతారు, మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్స్ చేస్తారు, పెద్ద మనిషి అయినప్పుడు ఫంక్షన్ చేసి పెద్ద బ్యానర్ పెడతారు అమ్మాయి. నాకు అది అర్థం కాదు. దానికి పెట్టిన డబ్బులు కానీ దానికి కలిగిన ఇబ్బంది మీకు లేదు, కానీ ఆ టాపిక్ మాట్లాడితే ఇబ్బంది అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఒక పాపది, యంగ్ గర్ల్ ది, మీరు పెద్ద హోర్డింగ్ చేసి పెడతారు, పుష్పవతి అయింది, దానికి ఏదో వర్డ్ ఉంటుంది కదా చేసి అందరు రావాలి దీవించాలి అని చెప్తారు, కానీ ఆ టాపిక్ మాట్లాడడానికి ఎందుకు వెనకాడతారు అనేది నాకు పెద్ద క్వశ్చన్. అందుకే నేను పీరియడ్ ఫర్ ఆల్ ద టాబూ, ఇట్స్ నాట్ ఎ టాబూ ఎనీమోర్, పీరియడ్ లెట్స్ స్టాప్ ఇట్ అనేది కావాలని వర్డ్ పెట్టా. పెట్టి దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ ఇందులో ఉన్నవి. ఇప్పుడు ఇది కాటన్ తోటి చేస్తారు, ఆర్గానిక్ కాటన్. ఇప్పుడు మార్కెట్ లో ప్యాడ్స్ కి దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్యాడ్స్
అందులో డయాక్సిన్ అనే ఒక కెమికల్ యూస్ చేస్తారు. ఓకే. అది నెయిల్ పాలిష్ రిమూవర్ లో యూస్ చేసే కెమికల్. అది డైరెక్ట్ గా ఒక అమ్మాయి యూస్ చేస్తే ఇమాజిన్ తన బాడీ డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయిపోతుంది కెమికల్ కి. అది కూడా సెన్సిటివ్ ఏరియాస్ లో. ప్లస్ ఈచ్ ప్యాడ్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ప్యాడ్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లాస్టిక్ కవర్స్. 4 ప్లాస్టిక్ కవర్స్ నువ్వు 5 days యూస్ చేసి ఎవ్రీ మంత్ యూస్ చేస్తే క్యాన్సర్స్ రాకుండా ఏమవుతాయి? ఇప్పుడు మనం తాగే బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ తాగొద్దు, ప్లాస్టిక్ యూస్ చేయొద్దు అన్నప్పుడు ప్లాస్టిక్ ప్యాడ్స్ ఎలా యూస్ చేస్తారు? అసలు ఆ ప్యాడ్ అందులో ఏముంది అని ఆలోచించట్లేదు ఎవరు. అవేర్నెస్ లేదు. ఓకే, మార్కెట్ లో దొరికిందా, 50 రూపీసా, 80 రూపీసా, 100 రూపీసా, 25 రూపీసా, టక్మని వెళ్ళి కొనుక్కుంటున్నారు. బట్ అందులో ఏమేసి చేస్తున్నారు అనేది అవేర్నెస్ లేదు. అది ఎవరి తప్పు కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే చాలా అవేర్నెస్ పెరిగిపోయింది అన్ని విషయాల్లో. కాబట్టి పీపుల్ ఆర్ అట్లీస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను స్కూల్స్ కి వెళ్ళి చెప్పినప్పుడు దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్, దే ఆర్ లైకింగ్ ఇట్. బ్లైండ్ స్కూల్స్ కి వెళ్ళి డొనేట్ చేస్తాము, ఫిజికలీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్, గవర్నమెంట్ స్కూల్స్, ఆర్ఫన్ హోమ్స్, కమ్యూనిటీ బస్తీస్ కి వెళ్తాము, అందరికీ ప్యాడ్స్ ఇస్తున్నాం. వాళ్ళకి అవేర్నెస్ రావాలి. ప్లస్ ఈ ప్యాడ్ ని యూజ్ చేసిన తర్వాత పడేయకండి దయచేసి అని నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఇది మెన్స్ట్రల్ వేస్ట్ అనేది ఒక 27 tons వేస్ట్ అవుతుంది మనకి. కానీ ఇమాజిన్ ఆ మెన్స్ట్రల్ వేస్ట్ అనేది, మనం ఇకాలజీ గురించి, ఈకోసిస్టమ్ గురించి మాట్లాడతాము. 26-27,000 tons ఆఫ్ వేస్ట్ ఓన్లీ మెన్స్ట్రల్ వేస్ట్ అంటే ప్యాడ్స్, టాంపాన్స్, ఏది పడేసినా కానీ. మన హాస్పిటల్స్ లో యూజ్ చేసిన ఇవి యూజ్ చేస్తారు కదా, మన బ్లడ్ తీయడానికి యూజ్ చేసే అన్ని కూడా, కాటన్, వాట్ ఎవర్ వేస్ట్ యూనో, అంత ఓన్లీ మెన్స్ట్రల్ వేస్ట్ సెగ్రిగేట్ చేస్తే మనకి 30,000 tons వస్తుంది. వేర్ ఆర్ వి హెడింగ్ టువర్డ్స్? ఇది ఏంటి అంటే 3 months లో ఇది సాయిల్ లో కలిసిపోతుంది. ఆ కమర్షియల్ ప్రొడక్ట్స్ 800 years పడుతుంది. అంతే కదా, 800 years అంటే 8 generations అనిత. అంతే. 8 generations కానీ, ఎందుకంటే అందులో అంత ప్లాస్టిక్ కదా, మొత్తం ప్లాస్టిక్ భూమిలో కలవదు. అండ్ అది ల్యాండ్ ఫిల్స్ ఎంత నిండిపోతున్నాయంటే, అసలు డంప్ యార్డ్స్ చూస్తుంటే మనం చుట్టుపక్కల, ఇట్ ఈస్ అలార్మింగ్. వెన్ ఎవర్ ఐ లుక్ ఎట్ ఎనీ డంప్ యార్డ్, ఐఎమ్ సో స్కేర్డ్. లైక్ what is that we are giving to the future generation? అవునవును. ఇప్పుడు ఎందుకు శానిటేషన్ కమిటీలో నేను చేసినప్పుడు కూడా డంపింగ్ యార్డ్స్ వెళ్ళాను. మల్లాపూర్ కానీ 5 డంపింగ్ యార్డ్స్ నేను చూసేదాన్ని. అసలు అలా పడేసి ఉండేవి తెలుసా. అసలు శానిటరీ పార్ట్స్ అయితే ఇలా ఇష్టం వచ్చినట్టు న్యూస్ పేపర్ లో ఏదో వేస్తారు, అది చెత్తకి గాలికి వెళ్ళిపోయి అన్రాప్ అయిపోతుంది. అందుకే నేను ఏం చేశానంటే, ఇలాంటి పేపర్ ఇది, దీంట్లో మళ్ళీ లామినేషన్ కూడా చేయించలేదు నేను, ఎందుకంటే దానికి ప్లాస్టిక్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ ఎనీ ప్లాస్టిక్ అనేసి పేపర్ పౌచెస్ ఇస్తున్నాను. పేపర్ పౌచెస్ లో మళ్ళీ సాయిల్డ్ ప్యాడ్, యూజ్ చేసిన ప్యాడ్ ఇలా పెట్టి మీరు కేర్ఫుల్ గా అందులో డస్ట్బిన్ లో పడేస్తే తీసే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఎవరు ఎక్స్పోజ్ అవుతారు దీనికి అని అంటే, నువ్వు పడేస్తావు ఈజీగా యూజ్ చేసేసి, బట్ చెత్త తీసే వాళ్ళ ప్రాబ్లం హారబుల్. వాళ్ళు నేకెడ్ హ్యాండ్స్ తోటి ఇవన్నీ తీసి దానికి ఎక్స్పోజ్ అయిపోతారు ఇన్ఫెక్షన్స్ కి. అంతే కదా. ఇంకొకటి విన్నాను ఏంటి అంటే, ఇన్సినరేటర్ కాన్సెప్ట్ విన్నాను. చాలా స్కూల్స్ లో పెడుతున్నారు. ఇన్సినరేటర్స్ అంటే డైరెక్ట్ గా ప్యాడ్ యూజ్ చేసిన అందులో పెట్టి దే బర్న్ చేసేస్తే, ప్రతి స్కూల్లో ఒక వెండింగ్ మెషిన్, ఒక ఇన్సినరేటర్ ఉంది. దట్స్ వెరీ గుడ్, బట్ ఇన్సినరేటర్ ఇస్ నాట్ గుడ్. ఎందుకు? యూఆర్ బర్నింగ్ ద ప్యాడ్. వెన్ యూఆర్ బర్నింగ్ ఏ సాయిల్డ్ ప్యాడ్, యూజ్ చేసిన ప్యాడ్ మీరు బర్న్ చేస్తే స్మోక్ ఎమిట్ అవ్వదా? అంతే కదా. ఎంత రిస్క్ అది. ఇంకా మొత్తం పొల్యూషన్ కదా, ఎయిర్ పొల్యూషన్. యాక్చువల్గా చెత్త కాల్చద్దు అనేది మనము సైన్ బోర్డ్స్ చూస్తుంటాం కదా, అసలు అలా చేయటం కూడా చాలా తప్పు. చాలా తప్పు. ఇంకా ఇలా నేను వర్క్ చేస్తూ ఇందులో ఐ మీన్ I learned many things, and whatever I learned, I'm just sharing the knowledge with others. It's good, really good. ఎందుకంటే తెలియని విషయాలు చెప్పటం అనేది కూడా చాలా గొప్పతనం అది. ఎందుకంటే దీని గురించి తెలియదు అసలు, చాలా మందికి తెలియదు. అండ్ ద ఛాలెంజ్ ఏంటంటే 5.5 lakh గర్ల్స్ ని ఎలా అడ్రస్ చేయాలి అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ నాకు ఇప్పుడు. ఎంతమంది డోనర్స్ రావాలి, అది పోనీ 1 month తో ఆగిపోయేది కాదు, అది ఇట్ ఈస్ మంత్లీ సైకిల్. సో హౌ మెనీ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు టేక్ అప్ దిస్ ఇనిషియేటివ్ అండ్ ఎండ్ పీరియడ్ పావర్టీ ఇన్ అ కంట్రీ లైక్ us, like where we are in a progressive mode, and we have already received award for the best ecosystem city అని వచ్చింది కదా. అలాంటి సిటీలో the dark secrets ఇవన్నీ అంతే కదా కనిపించనివి, అండ్ దే ఆర్ నాట్ స్పోకెన్ అబౌట్. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు 2-3 లేడీస్ కూర్చొని డిస్కస్ చేసినప్పుడు సీరియల్స్ గురించి వీటి గురించి కాకుండా ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటే
నాలెడ్జ్ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, తర్వాత వాళ్ళ పిల్లలకి చెప్పడానికి కూడా బాగుంటుంది. నేను ఎక్కువ నేను చేసే ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా ఉమెన్ ఓరియంటెడ్ చేస్తాను అనమాట. వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి ఏంటి అనేది. అలాంటప్పుడు ఉమెన్ ఎక్కువ వీటి గురించి తెలుసుకుంటే బాగుంటుంది. సో మీరు కూడా ఇలా లైక్ మహిళా మండలి అని కానీ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటికి కూడా వెళ్ళి ముందు వాళ్ళకి చెప్పగలిగితే సో అలా మౌత్ టు మౌత్ వెళ్ళిపోతుంది. మెయిన్ ఏంటంటే women should realize what they are doing and they have to gain knowledge and they have to impart the same knowledge to the children. అవును Children are more at the receiving side. ఇప్పుడు colleges కి వెళ్ళినప్పుడు whenever I conduct any workshop, they are actually at the receiving end. But the problem is, like, sometimes children also get, adolescent girls get confused, and because what the parents say and what we say is a conflict. వాళ్ళు ఏమంటారు, ఎందుకులే రిస్క్ ఎందుకు అని. ఇప్పుడు అలవాటు అయిపోయిందానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు చిల్డ్రన్ ఎడ్యుకేట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మదర్కి చెప్తారు, అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఇలా జరిగింది అనేసి. ఏమో, ఎందుకంటే ఆమెకి నాలెడ్జ్ ఉండదు. సో ఆమె ఏమంటుందంటే వద్దులే ఎందుకు లేవు అని చెప్పనేసి అంటుంది. అందుకని మీరు ఉమెన్ని కనుక ఎడ్యుకేట్ చేయగలిగితే మంచి రిజల్ట్ వస్తుందని నా ఒపీనియన్. రైట్. అది అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. విమెన్ షుడ్ యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ దర్ షెల్స్ అండ్ దెన్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ఈటింగ్, వాట్ దే ఆర్ యూజింగ్. when we take care of our clothes and jewelry so much, జ్యువెలరీకి మన క్లోత్స్ కి ఎంత డబ్బులు పెట్టేస్తాం మనము. బట్ ఇప్పుడు దీని ప్రైజింగ్ కూడా కమర్షియల్ ప్రోడక్ట్ లాగా కూడా లాంచ్ చేశాను. సో బికాస్ ఇట్ హ్యాస్ టు రీచ్ ఎవ్రీబడి. సో 199 ఇస్ MRP. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే 80 రూపీస్కి విస్పర్ వస్తుంది, 50 రూపీస్కి స్టే ఫ్రీ వస్తుంది, ఐఎమ్ సో కంఫర్టబుల్ విత్ ఇట్. 199 పెట్టి తీసుకోవాలి అవసరమా అంటే, గైనిక్ దగ్గరికి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే కన్సల్టేషన్ ఫీజ్ ఎంత అవుతుంది? 500 to 600, మినిమం 500. సో యూ వాంట్ టు గో దేర్, spend money for the medicines, but you are not ready to spend on something very important for your health. For your well-being, for the environment. That's true. So I think there's a lot of shift undali mind law. There's a lot of change which has to happen. And it is not a women's issue, I feel, because we have male volunteers also. Boys also volunteer. Ma'am, we will come, we will distribute, and chaala mandi unnaru ala. So I feel menstruation is not just a women's issue, rather it is it's overall, it's everyone's issue. It's a general issue. Because every family has a man and a woman, boy and a girl. We are all interdependent. ఎందుకంటే ఇండియా పురుషాధిక్యం ఉన్న కంట్రీ. ఇప్పటికి కూడా ఈవెన్ మీరు చూస్తే మిడిల్ క్లాస్ కానీ వాటిల్లో హస్బెండ్ కి చెప్పకుండా ఏది చేయరు. అవును. సో మీరు అన్నట్టు మెన్ కూడా బాగా తెలుసుకొని ఇంట్లో ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. There are few men whom I met actually, and they say like they are more than happy to gift them. నేను గిఫ్ట్ రాపర్స్ లా కూడా చేసిస్తున్నాను. So even they can gift it to their daughters. There are few men who are very very sweet and they are taking it. Ma'am, I will take it and give it to my daughters antunar. I mean, I'm so happy for the change. So there's a lot of change which has to happen in the society, in the mindset. See, always we try to blame the government or we try to blame the society, which is, I don't know where the society is. First, the change has to come from within. మనలో చేంజ్ వచ్చిన తర్వాత మనము, if we are ready to take the new things, what exactly is happening, I think definitely we will have a wonderful place to live in. Otherwise మనము స్పాయిల్ అవ్వడం కాకుండా ఎన్వైరన్మెంట్, ఎర్త్ కి we are burdening it so much, ఎర్త్ ని అంతంత టన్స్ వేస్ట్ పడేస్తే వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్? ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చేసి ఏదైతే హెల్త్కి ప్రాబ్లం ఉంది అన్న వాటి ప్యాడ్స్ని కనుక వాళ్ళు తీసేసి ఆర్గానిక్ ప్యాడ్స్ కనుక ప్రమోట్ చేయగలిగితే, ఇప్పుడు ఏవో ఉన్నాయి కదా మినిస్ట్రీస్, స్త్రీ సంక్షేమ శాఖలు అనేసి అంటారు కదా, ఉమెన్ అండ్ చైల్డ్, అవి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటివి కనుక ప్రమోట్ చేయగలిగితే ఎంతో బాగుంటుంది. కానీ గవర్నమెంట్ రాదు ముందుకి. అదే ఒక ఏమంటే $1 million క్వశ్చన్ అనమాట, ఎందుకు రాదు. ఈవెన్ ప్లాస్టిక్ మీద కూడా ఎంతో మంది చేస్తున్నారు. So many people working for so many causes, but I really cannot comment on why government is doing that, why it is not doing anedi. I really have nothing to say. Nothing. Because anything you talk becomes controversial these days. So it's better we do what we want to do. Like, few people are meant to fight, few people are meant to work, few people are meant to bring a change. Probably I belong to the sector wherein I only want to bring about a change in the mindsets of the people. ఇప్పుడు ఆర్గానిక్ ప్యాడ్స్ డిమాండ్ పెరిగితే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉన్న ప్యాడ్స్ డిమాండ్, సప్లై తగ్గుతుంది.
Right. సో ఇదే బేసికల్లీ సప్లై డిమాండ్ కాన్సెప్ట్స్ అంతే. Yes. But people must understand that when you are, groceries కి వెళ్ళినా ఇప్పుడు మనకి ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వట్లేదు, క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు. When you are very careful about ఒక వెజిటబుల్స్ కొని బ్యాగ్ లోనే మీరు ఆర్గానిక్ వెజిటబుల్స్ అంటున్నారు, ఆర్గానిక్ గ్రోసరీస్ వచ్చాయి, ఆర్గానిక్ బ్యాగ్స్ వచ్చాయి, కానీ మీ బాడీకి టచ్ అయ్యే సెన్సిటివ్ పార్ట్ కి టచ్ అయ్యేది ప్లాస్టిక్ అని మీరు రియలైజ్ అవ్వకుండా అది అంటే కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా యూజ్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? ఈవెన్ 2015 నుంచి స్టార్ట్ చేశాను ప్లాస్టిక్ క్యాంపెయిన్, మీ అందరికీ కూడా తెలుసు. సో అది ఈ స్టేజ్ కి రావడానికి ఇన్నేళ్ళు పట్టింది, ఎంతో కష్టపడ్డా. అందుకే పబ్లిక్ లో మార్పు రావాలి. అదే చెప్తున్నాను కదా, రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ అ డే, యాజ్ అ సేయింగ్ గోస్. ఎనీథింగ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అదే మన లాంటి వాళ్ళే ముందుకు వచ్చి ఏమంటారు చేంజ్ అనేది తీసుకురావాలని నేను అనుకుంటా రోహిణి. సో ఈ విషయంలో నా వంతు హెల్ప్ కూడా నేను contribute చేస్తాను. Thank you so much, and I'm really glad that you have come up with this kind of interviews or discussions, and this is very important. అదే ఎందుకంటే not these are very important in the sense like it has to go to the people. ఇలాంటి sensitive topics మీద మీరు ఇలాంటి interviews connect చేయడం, I'm really glad. Thank you. And I congratulate you and the team also for doing such a great, you've taken up good initiative, I say. Guinness Book of Records గురించి విన్నాను, దాని గురించి ఏంటి? That is also one of, I think I have to thank the universe. Whatever I think, whatever I meditate upon, that comes. Naku entante, I was just working on this, and suddenly there's a girl who is also working for the same line of work anamata, menstrual health gurinchi. So she attempted for Guinness World Record. So appudu we collaborated, and then she said like she is coming up with world's largest mosaic image chesindi tanu. She designed it. Ante what are the different menstrual products one can use? Menstrual cup, tampons, biodegradable products, and biodegradable products and reusable pads. Ee four unnai manaki ippudu use cheyadaniki. I repeat, menstrual cup, tampons, reusable sanitary pads and biodegradable disposable pads. Ee four toti tanu pedda image chesinది అనమాట. So how to go about it, then she approached me. So using different colors, like this is red kada idi. So tanu em chesinదంటే we came up with like green, pink, purple, white, brown, black, all that colors anni use chesi we made a big mosaic image in Pune. Adi it's we attempted for the Guinness World Record. It's I think it's 13 to 30. The biggest, the numbers, I'm not so sure about the numbers. So we came up with a very big image. So that was held in Pune Regency Hotel, and people came, visited, and it went on very well. It's come beautiful. I think I have to thank my mother for that, because all cheppina time లో అవన్నీ కలర్స్ అన్ని చేసి, ఐ థింక్ మై మదర్ ఇస్ ద గ్రేటెస్ట్ పిల్లర్. తను నేను చేసిన ప్రతి గర్ల్ ఫౌండేషన్ ఎస్పెషల్లీ షీ టెల్స్ మీ ఓన్లీ వన్ థింగ్, ఫోకస్ ఆన్ ది గర్ల్ ఫౌండేషన్. దట్స్ వాట్ షీ సేస్, అండ్ వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్, ఐ యామ్ దేర్. at 75 she says that I think I really can't thank her enough. And she actually helps me, packing this, వర్కర్స్ ని పెట్టి చేయించడం అన్ని ఇంట్లోనే మేము we did all this. So 5,000 pads చేసాము, 5,000 pads with different colors లో చేసి అన్ని అమ్మ చేయించి పంపించాం అనమాట అక్కడికి పూణేకి. And I went there and we did that. So we are waiting for the result. So it's actually to bring awareness among people. The menstruation and it's like dirty topic, it's impure topic అని కాకుండా it is like it's a normal topic. It's not a taboo topic anymore. That's what we are working on. మా రెయిన్బో ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం, believe in yourself, and మీరు ఏమైనా సాధించాలి అనుకుంటే తప్పకుండా సాధించగలరు. అది ప్రతి మనిషిలో ఉంటుంది. So what best you can do to yourself first, and what best you can do to the society is, I think it makes a lot of difference. First is change from within. But most of them live in a shell లో ఉంటారని చెప్పాను కదా, as I mentioned before. ఒక షెల్ లో ఉండి చేయొచ్చా చేయకూడదా. యాక్చువల్లీ ఫ్రీడమ్ అనేది ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అంటే, ఆ ఫ్రీడమ్ ని మనము మిస్యూజ్ చేసుకుంటాం, ప్లస్ తెలియదు మనకి, దాని మీనింగ్ మనకి తెలీదు. లైక్ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనే జడ్జిమెంట్స్ లోనే మన లైఫ్ అయిపోతుంది. బై ద టైమ్ వి రియలైజ్ ఇట్ విల్ బి టూ లేట్, అయ్యో అప్పుడు చేయాల్సిందే అని. సో డోంట్
put your life in that shackles of, Yeah. అది. So believe in freedom, believe in your worth, what you can do, what is your greatest strength, work on it, and you'll be successful in whichever area you work in. I believe that. Okay. And I tell the same thing, I walked through that path, so I could tell the same thing to everybody. ఓకే థ్యాంక్ యూ రోహిణి Thank మీ you so much, వాల్యుబుల్ టైం Anitha. మాకు ఇచ్చినందుకు థ్యాంక్ Thank యూ you సో so మచ్ much.